ఓకే, నమస్తే అండి. వెల్కమ్ టు హర్షిత అకాడమీ. సో ఈరోజు మనము ఈ వీడియోలో విటమిన్లు పార్ట్ 2 గురించి మనం నేర్చుకోవడం జరుగుతుంది. సో పార్ట్ 1 మనము ఆల్రెడీ నేర్చుకున్నాము. సో విటమిన్ల యొక్క చరిత్ర గురించి నేర్చుకున్నాము, మరియు విటమిన్ల వర్గీకరణ గురించి నేర్చుకున్నాము. విటమిన్లు మనం 2 రకాలుగా వర్గీకరించుకున్నాము అని, మరి నీటిలో కరిగే విటమిన్లు మరియు కొవ్వులో కరిగే విటమిన్లని 2 రకాలుగా విభజించుకున్నాము. నీటిలో కరిగే విటమిన్లు మనం బి మరియు సి విటమిన్స్గా చెప్పుకున్నాము. కొవ్వులో కరిగే విటమిన్లను ఏ, డి, ఈ, కే విటమిన్లుగా మనం చెప్పుకోవడం జరిగింది. సో ఇక్కడ మనం కొవ్వులో కరిగే విటమిన్లు అయినటువంటి ఏ, డి, ఈ, కే విటమిన్ల గురించి మనం పార్ట్ 1లో మనం నేర్చుకోవడం జరిగింది. సో ఇప్పుడు మనము నీటిలో కరిగే విటమిన్లు అయినటువంటి బి కాంప్లెక్స్ మరియు సి విటమిన్ల గురించి మనం ఈ పార్ట్ 2లో మనం నేర్చుకోవడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేర్చుకున్నటువంటి టాపిక్ అంతా కూడా మనకి అన్ని రకాలైనటువంటి పోటీ పరీక్షలకు ఉపయోగపడుతుంది. సో ఈ టాపిక్ నుంచి మనకి ఖచ్చితంగా 1 లేదా 2 బిట్స్ అనేవి మనకి వచ్చేదానికి అవకాశం ఉంది. సో ఫ్రెండ్స్, సో మిస్ కాకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఈ టాపిక్ని మీరు అంతా కూడా చూడండి. బిట్ అనేది మిస్ కాకుండా మీకు ఉపయోగపడుతుందండి. సో చూడండి, ఇప్పుడు మనము నీటిలో కరిగే విటమిన్లు అయినటువంటి బి కాంప్లెక్స్ విటమిన్ల గురించి మనం నేర్చుకుందాం. బి కాంప్లెక్స్ విటమిన్లు. మరి వీటిని బి కాంప్లెక్స్ విటమిన్లు అని ఎందుకు అన్నారు అంటే, మరి ఈ బి విటమిన్ మళ్ళీ మనం కొన్ని రకాలుగా విభజించుకోవడం జరుగుతుంది. కాబట్టి ఇది బి విటమిన్ అనేది అన్ని రకాలతో కూడి ఉంది కాబట్టి దీన్ని మేము బి కాంప్లెక్స్ విటమిన్లు అని చెప్పడం జరుగుతుంది. సో దీనిలో బి కాంప్లెక్స్ విటమిన్లో B1 విటమిన్ మరియు B2, B3, B5, B6, B7, B9, B12. సో ఈ విధంగా మనము ఈ విటమిన్లను ఈ విధంగా విభజించుకోవడం జరిగింది. అందువల్ల మనము బి కాంప్లెక్స్ విటమిన్ అని వీటిని పిలవటం జరుగుతుంది. సో ఇప్పుడు మనము ఒక్కొక్క దాని గురించి, ఒక్కొక్క విటమిన్ బి కాంప్లెక్స్లో ఉన్నటువంటి ఒక్కొక్క విటమిన్ గురించి మనం విడివిడిగా నేర్చుకుందాం. ముందుగా మనం B1 విటమిన్. సో దీని యొక్క రసాయనిక నామాన్ని మనం చూసినట్లయితే, రసాయనిక నామం అనేది థయామిన్. B1 విటమిన్ యొక్క రసాయనిక నామం థయామిన్ లేదా అన్యూరైస్ అంటాం. మరి దీనికి కూడా సాధారణ నామం అనేది కూడా ఉంటుంది. సాధారణ నామం మనం పరిశీలించినట్లయితే యాంటీబెరీబెరీ విటమిన్ ఏది అంటే B1 విటమిన్. ఓకే, రసాయనిక నామం ఇది సాధారణ నామం. ఓకే, ఇక్కడ ఈ విటమిన్ లభించే పదార్థాలు ముఖ్యంగా ఈ విటమిన్ అనేది మనకి వృక్ష జంతు పదార్థాల నుంచి లభించడం జరుగుతుంది. ముఖ్యంగా మనకి వృక్ష సంబంధిత పదార్థాలలో చూసుకున్నట్లయితే గోధుమ, వేరుశెనగ, కాయగూరలు మరియు బియ్యం. ఓకే, సో మరి జంతు సంబంధిత పదార్థాల్లో మనం చూసుకున్నట్లయితే పాలు, మాంసం, చేపలు, గుడ్లు,
ఓకే. సో వీటిల్లో మనకి జంతు సంబంధిత పదార్థాలు అంటే వీటి నుంచి మనకి విటమిన్ బి అనేది లభించడం జరుగుతుంది. సో ఇక్కడ మనం ఒక విషయాన్ని గమనించాలి. బాగా మిల్లు ఆడించినటువంటి బియ్యం ఏదైతే ఉందో, బియ్యం అని చెప్పుకున్నాం కదా, ఈ బియ్యం అనేది బాగా మిల్లు పట్టించినటువంటి బియ్యాన్ని మనం తినటం వల్ల ఈ విటమిన్ అనేది లోపించడం జరుగుతుంది. కాబట్టి మనము బియ్యాన్ని మిల్లుకేసేటప్పుడు పొట్టుతో సహా బియ్యాన్ని మనం తీసుకున్నట్లయితేనే, అంటే తక్కువ పాలిష్ అనేది చేసినటువంటి బియ్యాన్ని తీసుకున్నట్లయితే మనకి ఈ B1 విటమిన్ అనేది లభించడం జరుగుతుంది. ఓకేనా. సో నెక్స్ట్ ఈ B1 విటమిన్ యొక్క లోపం వల్ల వచ్చేటువంటి వ్యాధులు, B1 విటమిన్ లోపం వల్ల వచ్చేటువంటి వ్యాధులు మనం చూసుకుంటే ముఖ్యంగా బెరీ అనేటువంటి వ్యాధి రావటం జరుగుతుంది. ఇది గుర్తుపెట్టుకోవాలంటే వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ బెరీ అనేటువంటి వ్యాధి రావడం జరుగుతుంది. ముఖ్యంగా మనము ఈ విటమిన్లో ఏ పాయింట్లు ఎక్కువగా మనం గుర్తుపెట్టుకోవాలి అంటే దీని యొక్క విటమిన్ యొక్క పేరు, దాని యొక్క రసాయన నామం మరియు దాని యొక్క సాధారణ నామం, ముఖ్యంగా ఆ విటమిన్ లోపం వల్ల వచ్చేటువంటి వ్యాధి ఏంటి అనేదాన్ని మనం ఇక్కడ అన్ని రకాల విటమిన్లకు ఇవి మాత్రం మనం ఎక్కువగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది. ఓకే. రసాయన నామం, సాధారణ నామం మరియు విటమిన్ లోపం వల్ల వచ్చేటువంటి వ్యాధులు ఏంటి అని మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశాలు. సో ఇక్కడ మనకి బెరీ అనేటువంటి వ్యాధి రావడం జరుగుతుంది. మరియు దీంతో పాటుగా వాంతులు, వణుకు, మూర్ఛ, ఆకలి మందగించటం అనేటువంటి లక్షణాలు అనేవి కనపడతాయి. నెక్స్ట్ శ్వాస తీసుకోవడం కష్టంగా ఉంటుంది. మరియు ఒక్కొక్కసారి పక్షవాతం అనేది రావడానికి కూడా ఆస్కారం అనేది ఉంటుంది. సో ఈ బెరీ వ్యాధి వచ్చినప్పుడు ఎటువంటి లక్షణాలు కనపడతాయంటే మన యొక్క పిక్కలలో ఉన్నటువంటి పిక్కలలోని కండరాలు పచ్చిగా తయారవుతాయి. సో ఈ విధంగా ఉన్నట్లయితే మనం బెరీ అనే వ్యాధి రావటం అనేది గుర్తించడం జరుగుతుంది. సో ఈ బెరీ వ్యాధి అనేది రాకుండా ఉండాలంటే మనము పొట్టు తీనటువంటి బియ్యాన్ని మనం తీసుకున్నట్లయితే మనకి విటమిన్ B1 థైమిన్ అనేటువంటి పదార్థం లభిస్తుంది. దానివల్ల మనకి ఈ బెరీ వ్యాధి అనేది రాకుండా మనం కాపాడుకోవచ్చు. ఓకే అండి. సో ఇది మనకి B1 విటమిన్ లేదా థయామిన్ అనేటువంటి విటమిన్ గురించి. ఓకే. నెక్స్ట్ వన్ మనకి B2 విటమిన్. ఓకే. దీని యొక్క రసాయనిక నామాన్ని మనం పరిశీలించినట్లయితే రైబోఫ్లోవిన్ అంటాం. అందరికీ తెలిసినటువంటిదే రైబోఫ్లోవిన్ అనేటువంటి రసాయనిక నామం. సాధారణ నామం కానీ మనం గమనించినట్లయితే యాంటీగ్లాసైటిస్ అనేటువంటి సాధారణ నామం అనేది దీనికి ఉండటం జరుగుతుంది. ఓకే. సో ఇది లభించేటువంటి పదార్థాలు చూసుకున్నట్లయితే పాలు, గుడ్లు, కాలేయము, మూత్రపిండాలు, ఆకుకూరలు, కూరగాయలు, ఇటువంటి వాటిలో మనకి ఈ B2 విటమిన్ లేదా రైబోఫ్లేవిన్ అనేటువంటి విటమిన్ అనేది లభించడం జరుగుతుంది. ముఖ్యంగా దీని యొక్క ఉపయోగాలు ముందుగా చూద్దాం. రైబోఫ్లేవిన్ లేదా B2 విటమిన్ యొక్క ఉపయోగాలు మనం చూసినట్లయితే కణంలో జరిగేటువంటి ఆక్సీకరణ చర్యలకు ఇది అవసరం. ఆక్సీకరణ చర్యలు జరగాలంటే మనకి ఈ B2 విటమిన్ అనేది అవసరపడుతుంది. మరియు దృష్టికి సంబంధించినటువంటి విజువల్ పెర్చిల్ అంటే దృష్టికి సంబంధించిన చూడటానికి సంబంధించినటువంటి విజువల్ పెర్చిల్ తయారీలో ఈ విటమిన్ అనేది ఉపయోగపడుతూ ఉంటుంది. సో ఇవి రెండు ఉపయోగాలు. మరి ఈ B2 విటమిన్ లోపం వల్ల వచ్చేటువంటి వ్యాధులు ఏంటి?
లోపాలు మనం గమనించినట్లయితే ఈ B2 లోపం వల్ల వచ్చేటువంటి వ్యాధుల్లో ముఖ్యంగా నోటిపూత లేదా గ్లాసైటిస్ అంటాం. నోటిపూత లేదా గ్లాసైటిస్ అనేటువంటి వ్యాధి రావడం జరుగుతుంది. ముఖ్యంగా దీనివల్ల B2 విటమిన్ లేదా రైబోఫ్లేవిన్ అనేటువంటి విటమిన్ లోపం వల్ల నోటి లోపల పూత లేదా గ్లాసైటిస్ అనేది రావడం జరుగుతుంది. మరి ఇక్కడ ఈ వ్యాధి వచ్చినట్లయితే మనకి నాలుక పైన, నోటిలో ఉన్నటువంటి నాలుక పైన ఎర్రగా, నాలుక ఏ విధంగా ఉంటుంది, ఎర్రగా నెగనెగలాడుతూగా కనిపిస్తూ ఉంటుంది. నోటి యొక్క మూలాలు, ఓకే, ఈ నోటి యొక్క మూలాల్లో మనకి పగుళ్ళు అనేవి రావడం జరుగుతుంది. సో ఇది మనకి ఈ నోటిపూత లేదా గ్లాసైటిస్ వ్యాధి వచ్చినప్పుడు మనకి కనిపించిన లక్షణాలు. నాలుక ఎర్రగా నెగనెగలాడుతుంది మరియు నోటి మూలాలు అనేవి పగుళ్ళు అనేవి ఏర్పడటం జరుగుతుంది నోటి మూలాల్లో. నెక్స్ట్ వన్, కణ శ్వాసక్రియలో ఇది ఎక్కువ పాత్రను పోషించడం జరుగుతుంది. కణ శ్వాసక్రియ జరుగుతుంది. ఈ కణ శ్వాసక్రియ అనేది సక్రమంగా జరగాలంటే మనకి ఈ B2 విటమిన్ అనేది ఉపయోగపడుతూ ఉంటుంది. సో ఇంకా మనకి ఈ విటమిన్ లోపం వల్ల మనం చూసుకున్నట్లయితే వెలుతురు చూడటం కష్టంగా ఉంటుంది. వెలుతురు చూడటం, కంటితోటి వెలుతురు చూడటం అనేది కష్టంగా, ఒకసారి మనం బయటికి రాగానే వెలుతురు చూడగానే కళ్ళు అనేది నొప్పులు రావడం జరుగుతుంది. మరియు చర్మం పొలుసులుగా తయారవుతుంది. చర్మం అనేది పొలుసులుగా తయారవుతుంది. సో ఇది మనకి ఈ B2 లేదా రైబోఫ్లేవిన్ అనేటువంటి విటమిన్ లోపం వల్ల మనకి నోటిపూత లేదా గ్లాసైటిస్ అనే వ్యాధి రావడం జరుగుతుంది. ముఖ్యంగా మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది B2 విటమిన్ యొక్క రసాయన నామం, సాధారణ నామం మరియు దీని యొక్క లోపం వల్ల వచ్చేటువంటి వ్యాధి నోటిపూత లేదా గ్లాసైటిస్ అనేటువంటి వ్యాధి. సో ఇవి మనకి ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి పాయింట్స్. నెక్స్ట్ B3 విటమిన్. దీని యొక్క రసాయన నామాన్ని మనం గమనించినట్లయితే B3 విటమిన్ రసాయన నామం నియాసిన్ లేదా నికోటిక్ ఆమ్లము. నియాసిన్ లేదా నికోటిక్ ఆమ్లము దీని యొక్క రసాయన నామం. మరి దీని యొక్క సాధారణ నామం మనం గమనించినట్లయితే యాంటీపెల్లగ్రా అంటాం. యాంటీపెల్లగ్రా, ఓకే. మరి ఇది లభించేటువంటి పదార్థాలు మనం గమనించినట్లయితే ముఖ్యంగా ఇది మూత్రపిండాలు, కాలేయము, మాంసము, కోళ్ళు, చేపలు, పప్పు దినుసులు మరియు వేరుశెనగ. సో ఈ పదార్థాల నుంచి మనకి విటమిన్ B3 లేదా నియాసిన్ లేదా నికోటిక్ ఆమ్లం అనేది లభించడం జరుగుతుంది. ఓకే, మరి దీని యొక్క ఉపయోగాలు మనం గమనించినట్లయితే ఈ నికోటిక్ ఆమ్లం అనేది ముఖ్యంగా మనకి వివిధ రకాలైన పోషక పదార్థాలు, ఆహార పదార్థాలు మనం తీసుకుంటూ ఉంటాం. మరి ఈ ఆహార పదార్థాల జీవక్రియకు ఉపయోగపడడం జరుగుతుంది. కార్బోహైడ్రేట్స్ లేదా పిండి పదార్థాలు మరియు ప్రోటీన్లు మరియు జీవక్రియలకు వివిధ రకాలైనటువంటి జీవక్రియలు అనేవి సక్రమంగా జరగాలంటే మనకి ఈ B3 విటమిన్ అనేది అవసరమవుతుంది. ఓకే, నెక్స్ట్ మనకి దీని యొక్క లోపాల వల్ల వచ్చేటువంటి వ్యాధులు ముఖ్యంగా మనం గమనించినట్లయితే పెల్లగ్రా అనేటువంటి వ్యాధి రావటం జరుగుతుంది. పెల్లగ్రా ఇది ఒక చర్మ వ్యాధి, చర్మానికి వచ్చేటువంటి వ్యాధి అండి పెల్లగ్రా అనేది. సో ఈ విటమిన్ B3 వల్ల లోపం వల్ల మనకి పెల్లగ్రా అనేటువంటి వ్యాధి రావడం జరుగుతుంది. ఈ పెల్లగ్రా అనేది చర్మానికి సంబంధించినటువంటి వ్యాధి. ఓకే, మరి ఈ పెల్లగ్రా వ్యాధి యొక్క లక్షణాలు మనం గమనించినట్లయితే ముఖ్యంగా చర్మం మొత్తం కూడా పొలుసులుగా
ఎర్రగా మారుతుంది. ఓకే, మరియు అతిసారము అనేది కూడా కలుగుతుంది. ఈ చర్మం ఈ విధంగా మారటంతో పాటుగా అతిసారం అనేది కూడా ఏర్పడడం జరుగుతుంది. మానసిక వైకల్యం కూడా కలుగుతుంది. ఒక్కొక్కసారి కొంతమందిలో మానసిక వైకల్యము అనేది కూడా మనకి సంభవించడం జరుగుతుంది దీని యొక్క లోపం వల్ల. ఓకే, ఇక్కడ మనము ఈ వ్యాధిని 3DCగా పిలవటం జరుగుతుంది. 3D చూడండి, ఇక్కడ మనము ఈ వ్యాధిని 3D 3Dలుగా పిలవటం జరుగుతుంది. సో ఫస్ట్ 1D చూసుకున్నట్టయితే డెర్మిస్ అంటే చర్మానికి సంబంధించినటువంటి వ్యాధి. రెండవది అతిసారము అన్నాము. అతిసారము అంటే మనకి ఇక్కడ డిమెన్షియా ఇది డెర్మిస్. ఫస్ట్ డి అంటే డెర్మిస్ అని, రెండవది డెమెన్షియా అంటే అతిసారము అని, నెక్స్ట్ డయేరియా అనేది మూడవది డయేరియా. ఓకే, డయేరియా అంటే మనకు తెలుసు ఆల్రెడీ, మనకి విరోచనాలు అంటాము. సో ఇటువంటి లక్షణాలు మనకి 3 లక్షణాలు కనిపిస్తాయి కాబట్టి ఈ వ్యాధిని మనము 3Ds అంటాము. 3Ds అన్నా కూడా మనకి దీనివల్ల ఏది విటమిన్ B3 లోపం వల్ల వచ్చేటువంటి వ్యాధిగా మనం గుర్తించడం జరుగుతుంది. 3Ds అంటే ఫస్ట్ డి చర్మానికి సంబంధించినటువంటి వ్యాధి, మరియు రెండవ డి డెర్మిషియా అంటే అతిసారము, మరి డయేరియా అంటే విరోచనాలు. సో ఇవి మనకి ఈ పెల్లగ్రా అనేది దానివల్ల మనకి 3Ds అనేవి ఏర్పడడం జరుగుతుంది. ఈ లక్షణాలు అనేవి మనకి ఈ పెల్లగ్రా వ్యాధిలో రావడం జరుగుతుంది. ఈ పెల్లగ్రా అనేది విటమిన్ B3 లోపం వల్ల మనకి వచ్చేటువంటి వ్యాధిగా మనం గుర్తించడం జరుగుతుంది. నెక్స్ట్ మనం గమనించినట్లయితే ఇక్కడ రోగుల చర్మం మీద ఎండ పడితే ఈ విటమిన్ లోపం వల్ల, ఎవరైతే ఈ విటమిన్ లోపం వల్ల బాధపడుతుంటారో వారి యొక్క చర్మం పైన ఎండ అనేది పడటం జరుగుతుంది. ఈ ఎండ అనేది పడటం వల్ల ఆ చర్మం అనేది వర్ణకాలను సంతరించుకుంటుంది. గాఢమైనటువంటి వర్ణకాలం అంటే రంగు అనేది మార్పులు చేసుకోవడం జరుగుతుంది. వర్ణకాలను సంతరించుకొని రంగులు మార్చుకొని ఆ చర్మము పొలుసులుగా మారుతుంది. చర్మం ఏ విధంగా అవుతుంది? పొలుసులుగా తయారయ్యి ఆ చర్మం అంతా పగిలిపోయినట్టు కనిపించడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ ఈ విటమిన్ లోపం వల్ల మనకి నీడిల్స్ అనేటువంటి రోగం రావటం జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి, నీడిల్స్ అనేటువంటి వ్యాధి మనకి ఈ B3 విటమిన్ లోపం వల్ల రావడం జరుగుతుంది. సో ఈ విటమిన్ని మనము PP ఫ్యాక్టరీ అంటాము. PP ఫ్యాక్టరీ అనేటువంటి పేరుతో కూడా మనం పిలవడం జరుగుతుంది. సో ఇవి రెండు కూడా మనకి కొత్త పాయింట్ అండి, గుర్తుపెట్టుకోవాలి. నీడిల్స్ అనేటువంటి వ్యాధి రావడం జరుగుతుంది B3 విటమిన్ వల్ల, మరియు PP ఫ్యాక్టరీ అనేది కూడా మనం B3 విటమిన్ని పిలవటం జరుగుతుంది. ఓకే, సో ఇది మనకి B3 విటమిన్ లోపం వల్ల వచ్చేటువంటి వ్యాధులు. నెక్స్ట్ B5 విటమిన్. B5 విటమిన్. సో దీని యొక్క రసాయనిక నామాన్ని మనం పరిశీలించినట్లయితే ఫాంటోథెనిక్ ఆమ్లము. ఫాంటోథెనిక్ ఆమ్లము అంటాం B5 విటమిన్. B5 విటమిన్ యొక్క రసాయనిక నామం ఫాంటోథెనిక్ విటమిన్. మరి దీనికి సాధారణ నామం లేదండి, దీనికి ఒకటే ఉంటుంది, ఫాంటోథెనిక్ ఆమ్లం అని. మరి ఇది లభించు పదార్థాలు మనం చూసుకున్నట్లయితే ఫాంటోథెనిక్ ఆమ్లం అనేది తాజా కూరగాయల్లో లభిస్తుంది, కాలేయం మూత్రపిండాల్లో లభిస్తుంది, కాలేయం మరియు మూత్రపిండాలు, మరియు ఈస్ట్ల నుంచి, మరియు గుడ్డులోని స్వన పదార్థం నుంచి, మాంసము నుంచి, మరియు చిలగడ దుంపల నుంచి, మరియు వేరుశెనగ నుంచి మనకి
ఈ విటమిన్ B5 లేదా పాంటోథెనిక్ ఆమ్లం అనేది లభించడం జరుగుతుంది. ఓకే, మరి ఈ B5 విటమిన్ వల్ల వచ్చేటువంటి లోపాలు ముఖ్యంగా మనకి అరికాళ్ళలో మంటలు అనేవి రావటం జరుగుతుంది. అరికాళ్ళలో మంటలు అనేవి ఈ B5 విటమిన్ లేదా పాంటోథెనిక్ ఆమ్లం వల్ల మనకి రావటం జరుగుతుంది. ఓకే, దీనివల్ల ఉపయోగాలు మనం గమనించినట్లయితే ఈ B5 లేదా పాంటోథెనిక్ ఆమ్లం యొక్క ఉపయోగాల్లో ముఖ్యంగా మనకి కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్లు మరియు కొవ్వు పదార్థాల యొక్క జీవక్రియలకు ఇవి అవసరమవుతుంది. ఓకే, మనం తీసుకున్నటువంటి వివిధ రకాలైన పోషక పదార్థాల జీవక్రియలకు ఈ B5 విటమిన్ లేదా పాంటోథెనిక్ ఆమ్లం అనేది ఉపయోగపడుతుంది. మరియు దీన్ని మనం కోఎంజైమ్ అని కూడా అంటాం. దీన్ని మనం కోఎంజైమ్ అని కూడా పిలవటం జరుగుతుంది పాంటోథెనిక్ ఆమ్లాన్ని. మరి దీన్ని మనము చిక్ యాంటీ చూడండి, దీన్ని మనము చిక్ యాంటీ డెర్మిటిస్ చిక్ యాంటీ డెర్మిటిస్ ఫ్యాక్టర్ అని కూడా పిలవటం జరుగుతుంది. గుర్తుపెట్టుకోవాలండి, చిక్ యాంటీ డెర్మిటిస్ ఫ్యాక్టర్ అని కూడా మనము ఈ విటమిన్ని పిలవటం జరుగుతుంది. దీన్ని B5 లేదా పాంటోథెనిక్ ఆమ్లం. సో నెక్స్ట్ ఉన్నటువంటి విటమిన్ B7 విటమిన్. ఓకే, సో సరే అండి, B6 కదా. ఓకే, B5 అయిపోయింది. ఇప్పుడు మనము B6 విటమిన్. మరి ఈ B6 విటమిన్ మనం గమనించినట్లయితే ఒక్కసారి 1 మినిట్. ఓకే, B6 విటమిన్ దీని యొక్క రసాయనిక నామాన్ని మనం చూసినట్లయితే పైరిడాక్సిన్ అంటాం. రసాయనిక నామాన్ని మనం పైరిడాక్సిన్ అంటాము. దీనికి మరి సాధారణ నామం లేదండి, ఒకటే రసాయనిక నామం ఉంది, పైరిడాక్సిన్ అంటాము. సో ఇది లభించు పదార్థాలు చూసుకున్నట్లయితే ఇది మనకి పాలు, కాలేయము, మాంసము, స్వన పదార్థము, గుడ్డులోని స్వన పదార్థము, చేపలు, పప్పు ధాన్యాలు, కాయగూరలు మరియు కూరగాయలు. సో ఇటువంటి వాటిల్లో మనకి ఈ B6 విటమిన్ లేదా పైరిడాక్సిన్ అనే విటమిన్ లభించడం జరుగుతుంది. మరి దీని యొక్క లోపాలు మనం గమనించినట్లయితే ఈ విటమిన్ లోపం వల్ల వచ్చేటువంటి వ్యాధులు మనం గమనించినట్లయితే ఉద్వేగాలు అనేవి రావడం జరుగుతుంది. ఉద్వేగాలు అంటే కోపం అనేది రావడం జరుగుతుంది, ఎక్కువ కోపం అనేది రావడం జరుగుతుంది. మరియు రక్తహీనత అనేటువంటి వ్యాధి రావడం జరుగుతుంది. దీన్ని మనం రక్తహీనత అనీమియా అంటాము. అనీమియా అనేటువంటి వ్యాధి రావడం జరుగుతుంది. మరియు వికారము అనేటువంటి లక్షణం కూడా మనకు రావటం జరుగుతుంది. ఉద్వేగాలు అంటే కోపం ఎక్కువగా రావటం, రక్తహీనత లేదా అనీమియా అనేటువంటి వ్యాధి, మరియు వికారము, వాంతులు, వికారం అనేది రావటం కూడా జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ మనకి ఇక్కడ పిల్లల్లో మూర్ఛ, ముఖ్యంగా పిల్లల్లో చూసుకున్నట్లయితే మూర్ఛ లేక ఈడ్చు రోగము లేదా దీన్ని మనము ఫిట్స్ అని పిలవటం జరుగుతుంది. ఫిట్స్ అని కూడా అంటాము. మూర్ఛ లేక ఈడ్చు రోగము లేక ఫిట్స్ అంటాము. ఇటువంటి వ్యాధి మనకి పిల్లల్లో సాధారణంగా కనిపిస్తూ ఉంది. దానికి కారణం మనం ఈ B6 విటమిన్ లేదా పైరిడాక్సిన్ అనే విటమిన్ లోపం వల్ల మనకి రావటం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ దీని యొక్క ఉపయోగం మనం గమనించినట్లయితే ఉపయోగాలు ముఖ్యంగా ఈ విటమిన్ అనేది క్యాన్సర్ను నివారించే గుణాలు ఉన్నటువంటి విటమిన్గా చెప్పుకోవడం జరుగుతుంది. క్యాన్సర్ను నివారించే గుణాలు ఉన్నటువంటి విటమిన్గా మనం చెప్పుకోవడం జరుగుతుంది. మరియు RBC విటమిన్కి అవసరమవుతుంది. RBCలో ఏర్పడటానికి ఈ విటమిన్ అనేది అవసరమవుతుంది. సో ఇవి మనకి B6 విటమిన్ యొక్క సంబంధించినటువంటి సమాచారం. నెక్స్ట్ చూసుకున్నట్లయితే B7
B7 విటమిన్. B7 విటమిన్ మనం రసాయనిక నామం బయాటిన్ అంటాం. ఏంటి? బయాటిన్. మరి ఇది లభించే పదార్థాలు ముఖ్యంగా మనకి పప్పు దినుసులు, గింజలు, పప్పు దినుసులు, గింజలు, కాయగూరలు మరియు కాలేయము, మూత్రపిండాలు. ఓకే, లివర్. సో వీటి నుంచి కిడ్నీస్. ఓకే, వీటి నుంచి మనకి ఈ B7 లేదా బయోటిన్ అనేటువంటి విటమిన్ లభించడం జరుగుతుంది. ముఖ్యంగా దీని యొక్క లోపాలు మనం గమనించినట్లయితే ఈ B7 విటమిన్ యొక్క లోపాల్లో ముఖ్యంగా మనము కండరాల నొప్పులు రావడం జరుగుతుంది. కండరాల నొప్పులు మరియు అలసట, నాడీ మండల వ్యాధులు, నాడీ మండల రోగాలు అనేవి రావటం జరుగుతుంది. ఓకే, మరి దీన్ని విటమిన్ H అని కూడా చెప్పడం జరుగుతుంది. విటమిన్ H, ఇక్కడ ఇది గుర్తుపెట్టుకోవాలండి. విటమిన్ H అనే పేరుతో కూడా B7 లేదా బయోటిన్ అనే విటమిన్ని పిలవటం జరుగుతుంది. మరియు దీన్ని యాంటీ ఎగ్, దీన్ని మనం యాంటీ ఎగ్ వైట్ ఇంజరీ ఫ్యాక్టర్ అంటాం. వైట్ ఇంజురీ ఫ్యాక్టర్ అనే పేరుతోటి కూడా దీన్ని పిలవటం జరుగుతుంది. గుర్తుపెట్టుకోనండి, యాంటీ ఎగ్ వైట్ ఇంజురీ ఫ్యాక్టర్ అని కూడా దీన్ని పిలవటం జరుగుతుంది. లేదా దీన్ని విటమిన్ H అని కూడా పేరుతోటి కూడా పిలవటం జరుగుతుంది. ఓకే, మరి ఈ విటమిన్లో సల్ఫర్ అనేది కూడా ఉంటుంది. ఇక్కడ గుర్తుపెట్టుకోవాలండి, ఈ విటమిన్లో ఏముంటుంది? సల్ఫర్ అనే పదార్థం కూడా ఈ విటమిన్లో ఉంటుంది. B7 లేదా బయోటిన్ అనే దాంట్లో సల్ఫర్ అనేది ఉంటుంది. మరి దీని యొక్క ఉపయోగాలు, ప్రోటీన్ల జీవక్రియకు ఇవి ఉపయోగపడుతుంది. ప్రోటీన్ల జీవక్రియకు ఈ విటమిన్ B7 లేదా బయోటిన్ అనేది ఉపయోగపడుతుంది. ఓకే, ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది రసాయనిక నామం బయోటిన్, దీన్ని విటమిన్ Hగా పెరగడం జరుగుతుంది. దీంతోపాటు ఈ విటమిన్లో సల్ఫర్ అనే మూలకం ఉంటుంది. మరియు దీన్ని యాంటీ ఎగ్ వైట్ ఇంజరీ ఫ్యాక్టర్ అనే పేరుతోటి కూడా పిలవటం జరుగుతుంది. ఓకే, సో ఇవి మనకి ఇంపార్టెంట్ పాయింట్లు అంటే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది. నెక్స్ట్ మనం గమనించినట్లయితే B9 విటమిన్. సో దీని యొక్క రసాయనిక నామాన్ని మనం ముందుగా చూద్దాం. B9 విటమిన్ ఫోలిక్ యాసిడ్, ఫోలిక్ ఆమ్లము లేదా ఫోలిక్ యాసిడ్ అంటాం. ఓకే, దీన్ని విటమిన్ M అని కూడా పిలుస్తాం. విటమిన్ M. విటమిన్ H అంటే బయోటిన్కి చెప్పుకున్నాము, B7 అని. సో విటమిన్ M అని B9 అనే విటమిన్ని పిలవటం జరుగుతుంది. దీని యొక్క రసాయనిక నామం ఫోలిక్ ఆమ్లము. మరి దీని యొక్క సైంటిఫిక్ నేమ్ అనేది కూడా ఉందండి, శాస్త్రీయ నామం అనేది కూడా ఉంది. దీని యొక్క శాస్త్రీయ నామం మనము ఫోలాసిస్ అంటాం. శాస్త్రీయ నామం మనము ఫోలాసిస్ అనే శాస్త్రీయ నామం అనేది కూడా ఉంది. దీని ఫోలిక్ ఆమ్లానికి శాస్త్రీయ నామం ఫోలాసిస్. ఓకే, రసాయనిక నామం ఫోలిక్ ఆమ్లము, శాస్త్రీయ నామం ఫోలాసిస్. దీన్ని విటమిన్ M అనే కూడా పిలవటం జరుగుతుంది. ఓకే, సో ఇక్కడ ఇది లభించే పదార్థాలు మనం చూసుకున్నట్లయితే ఇది ముఖ్యంగా కాలేయము, గుడ్డు సొన పదార్థము, పాలు, ఫలాలు, అన్ని రకాలైనటువంటి ఫలాలు, తృణధాన్యాలు, ఆకుకూరల్లో ఎక్కువగా ఈ విటమిన్ అనేది లభించడం జరుగుతుంది. ఓకే, ఎక్కువగా మనము ఈ ఆహార పదార్థాలు ఏవైతే ఉన్నాయో ఈ ఆహార పదార్థాలను మనము ఎక్కువగా ఉడికించటం వల్ల, ఎక్కువగా వేడి చేయటం వల్ల
వాటిల్లో ఉన్నటువంటి ఫోలిక్ ఆమ్లం అనేది నశించటం జరుగుతుంది. కాబట్టి మనం ఏ ఆహార పదార్థాలను అతిగా వాటిని ఉడికించకుండా వేపుడు లాంటి పదార్థాలు మనం తీసుకోకుండా ఉన్నట్లయితే వాటిలో ఉన్నటువంటి ముఖ్యంగా ఈ ఫోలిక్ ఆమ్లం అనేది నశించకుండా మనకి కావాల్సినంతగా లభించడం జరుగుతుంది. ఓకే, మరి ఈ విటమిన్ యొక్క లోపాలు మనం గమనించినట్లయితే లోపాలు అనేవి రక్తహీనత అనేది కలుగుతుంది. అంటే రక్తంలో మనకి ఐరన్ కంటెంట్ అనేది తగ్గుతుంది, రక్తహీనత, అతిసారం అనేది కలుగుతుంది, అతిసారము, తెల్ల రక్త కణాల యొక్క సంఖ్య అనేది తగ్గుతుంది, WBC సంఖ్య తగ్గుతుంది. దీని లోపం వల్ల ఈ విటమిన్ B9 లేదా ఫోలిక్ ఆమ్లం లోపం వల్ల. మరియు ఇక్కడ పేగు యొక్క శ్లేష్మ స్థరం, పేగు యొక్క శ్లేష్మ స్థరం అనేది పేగు యొక్క శ్లేష్మ స్థరం వంటి కణజాలాల విభజనలు సక్రమంగా జరగవు. దీని లోపం వల్ల పేగు లోపల ఉన్నటువంటి శ్లేష్మ స్థరం, ఆ శ్లేష్మ స్థరంలో ఉన్నటువంటి కణజాలాలు విభజన అనేది సక్రమంగా జరగదు. దీని యొక్క లోపం వల్ల ఈ B9 విటమిన్ లేదా ఫోలిక్ ఆమ్లం యొక్క లోపం వల్ల. ఓకే, సో మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే ఒక వ్యాధి అనేది ఉందండి. సో మెగ్లోబాటిక్ ఎనీమియా అనేటువంటి వ్యాధి కూడా మనకి ఈ విటమిన్ B9 లేదా ఫోలిక్ ఆమ్లం లోపం వల్ల మనకి ఈ వ్యాధి కూడా వచ్చేదానికి అవకాశం అనేది ఉంటుంది. సో ఇక్కడ మనము ఈ B9 విటమిన్ గురించి మనం ముఖ్యంగా రసాయనిక నామం గురించి తెలుసుకోవాలి. ఫోలిక్ ఆమ్లం అని, మరియు ఈ విటమిన్ M అని కూడా అంటాము, విటమిన్ M అని కూడా అంటాము. దీని యొక్క శాస్త్రీయము ఫోలాసిస్ అని. ముఖ్యంగా దీని లోపం వల్ల రక్తహీనత అని, తెల్ల రక్త కణాలు తగ్గుతుందని, మరియు ఈ పేగు యొక్క శ్లేష్మ స్థరంలో ఉండే కణజాలనేవి సక్రమంగా కణజాల విభజన జరగదు దీని లోపం వల్ల. మరియు మెగ్లోబాటిక్ ఎనీమియా అనేటువంటి వ్యాధి కూడా మనకి ఈ B9 విటమిన్ లోపం వల్ల మనకి సంభవించడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ మనకి ఇంకొక విటమిన్ చూసుకున్నట్లయితే B12 విటమిన్. B12 విటమిన్ దీని యొక్క రసాయనిక నామం మన అందరికీ తెలిసిందే, సయనోకోబాలమిన్. సయనోకోబాలమిన్ అనేటువంటి రసాయనిక నామంతో మనం B12 విటమిన్ని పిలవటం జరుగుతుంది. ఇది ముఖ్యంగా లభించేటువంటి పదార్థాలు మనం గమనించినట్లయితే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ అంటే ఇక్కడ బయట నుంచి ఇది ఎక్కడా లభించదు, బయట పదార్థాల్లో, వృక్షాల్లో మరియు జంతు పదార్థాల నుంచి. కానీ ఇది ప్రేగులలో ఉన్నటువంటి బ్యాక్టీరియాలు ఈ విటమిన్ని సంశ్లేషణ చేయటం జరుగుతుంది. అంటే మన యొక్క ప్రేగుల్లో ఉన్నటువంటి కొన్ని రకాలైనటువంటి బ్యాక్టీరియాలు, ఉపయోగకరమైనటువంటి బ్యాక్టీరియాలు ఈ B12 విటమిన్ని సంశ్లేషణ చేయటం జరుగుతుంది. అందువల్లనే మనము యాంటీబయాటిక్స్ అనేది ఎక్కువగా వాడినట్లయితే మనకు ఉపయోగపడేటువంటి ఇటువంటి బ్యాక్టీరియాలు అనేవి చనిపోవడం జరుగుతుంది. దానివల్ల మనకి B12 విటమిన్ అనేది సంశ్లేషణ చెందక మనకి కొన్ని రకాలైనటువంటి వ్యాధులు వచ్చేదానికి అవకాశం ఉంది. కాబట్టి విచక్షణ రహితంగా మనం యాంటీబయాటిక్స్ అనేవి వాడకూడదు. కాబట్టి ఇది మనకి ప్రేగు అనేది సంశ్లేషణ చేసేటువంటి విటమిన్ ఏదంటే B12 విటమిన్. నెక్స్ట్ మనము ఇక్కడ దీని యొక్క లోపాలు మనం గమనించినట్లయితే ముఖ్యంగా ఈ విటమిన్ లోపం వల్ల హానికరమైనటువంటి రక్తహీనత అనేది ఏర్పడుతుంది. ముఖ్యంగా హానికరమైన డిఫ్రెసిస్ ఎనిమియా అంటాము. మరి దీనికి ఉపయోగాలు మనం గమనించినట్లయితే న్యూక్లిక్ యాసిడ్స్ అంటే కేంద్రక ఆమ్లాల జీవక్రియలో మరియు ప్రోటీన్ల యొక్క సంశ్లేషణలో, న్యూక్లిక్ ఆమ్లం మరియు ప్రోటీన్ల యొక్క సంశ్లేషణలో ఈ విటమిన్ అనేది ఉపయోగపడుతూ ఉంటుంది. ఓకే, ఈ విటమిన్ అనేది కాలేయంలో నిల్వ ఉంటుంది. ఎక్కడ ఉంటుంది అంటే కాలేయంలో ఈ విటమిన్ అనేది నిల్వ ఉంటుంది. ఓకే, ఇక్కడ మనకి ఈ విటమిన్లో 2 రకాలైనటువంటి మూలాలు ఉంటాయి.
ఒకటి సైనైడ్ మరియు కోబాల్ట్ అనేటువంటి మూలాలను ఈ విటమిన్ అనేది కలిగి ఉంటుంది. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది B12 యొక్క రసాయనిక నామం. మరి ఇది ఎక్కడ నిల్వ ఉంటుంది? కాలేయంలో నిల్వ ఉంటుంది. ఇది బయట నుంచి వృక్ష జంతు పదార్థాలను బయట నుంచి తీసుకునే ఆహార పదార్థాల వల్ల ఇది లభించదు. ఓన్లీ మన శరీరంలో ఉన్నటువంటి ప్రేగులోని బ్యాక్టీరియాలు మాత్రమే ఈ విటమిన్ని సంశ్లేషణ చేయడం జరుగుతుంది. దీనివల్ల మనకి ముఖ్యంగా హానికరమైనటువంటి రక్తహీనత ఏర్పడుతుంది. మరి ఈ B12 విటమిన్ యొక్క ఉపయోగాలు ముఖ్యంగా న్యూక్లిక్ ఆమ్లాల అంటే మనకి ఈ న్యూక్లిక్ యాసిడ్స్ యొక్క సంశ్లేషణకు, న్యూక్లిక్ ఆమ్లాల యొక్క జీవక్రియలోను మరియు ప్రోటీన్ల సంశ్లేషణలోను మనకి ఈ విటమిన్ అనేది ఉపయోగపడుతుంది. మరియు ఈ విటమిన్లో మనకి సైనైడ్ మరియు కోబాల్ట్ అనేటువంటి మూలాలను ఈ విటమిన్ అనేది కలిగి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వన్ మనకి నెక్స్ట్ ఉండేటువంటి విటమిన్ మనకి ఇప్పటి వరకు మనం బి కాంప్లెక్స్ విటమిన్స్ గురించి చూసాము. బి కాంప్లెక్స్ విటమిన్ B1, B2, B3, B5, B6, B7, B9, B12 అనేటువంటి బి కాంప్లెక్స్లో ఉండేటువంటి విటమిన్ల గురించి మనం ఒక్కొక్క దాని గురించి వివరంగా నేర్చుకున్నాము. సో ఇప్పుడు మనకు విటమిన్ సి గురించి నేర్చుకోవడం జరుగుతుంది. సి విటమిన్ గురించి. సో ఇక్కడ బి కాంప్లెక్స్ మరియు సి విటమిన్లు, బి కాంప్లెక్స్ మరియు సి విటమిన్లు అనేవి వాటర్ సోలబుల్, నీటిలో కలిగేటువంటి విటమిన్లకు మనం చెప్పుకోవడం జరుగుతుంది. సో నెక్స్ట్ విటమిన్ సి గురించి నేర్చుకుందాం. సో ముఖ్యంగా ఈ విటమిన్ సి యొక్క రసాయనిక నామాన్ని మనం గమనించినట్లయితే రసాయనిక నామం ఆస్కార్బిక్ ఆమ్లం అంటాము. ఆస్కార్బిక్ ఆమ్లము దీని యొక్క రసాయనిక నామాన్ని. మరియు దీని యొక్క సాధారణ నామాన్ని మనం గమనించినట్లయితే యాంటీ స్కర్వీ. దీని యొక్క సాధారణ నామం యాంటీ స్కర్వీ, రసాయన నామం ఆస్కార్బిక్ ఆమ్లంగా మనం చెప్పుకోవడం జరుగుతుంది. ఓకే, ఈ విటమిన్ ఏ పదార్థాల్లో మనకు లభిస్తుంది అనే దాన్ని మనం గమనించినట్లయితే ముఖ్యంగా ఈ విటమిన్ అనేది తాజాగా ఉండేటువంటి ఫలాలలో మనకి లభించటం జరుగుతుంది. తాజా ఫలాల్లోను, ఆకుకూరలు కూరగాయల్లోను, ముఖ్యంగా మొలకెత్తుతున్న పప్పు ధాన్యాల్లోను మరియు టమోటా లాంటి కూరగాయల్లోనూ ఇది అధిక మొత్తంలో లభించడం జరుగుతుంది. ముఖ్యంగా ఇది ఉసిరి, నిమ్మ లాంటి కాయల్లో మనకి ఎక్కువ మొత్తంలో ఇది విటమిన్ సి అనేది లభించడం జరుగుతుంది. ముఖ్యంగా ఇది రుచికి పుల్లగా ఉన్నటువంటి పదార్థాల్లో మనకి ఎక్కువగా ఈ విటమిన్ సి అనేది లభించడం జరుగుతుంది. ముఖ్యంగా ఇక్కడ ఇంకొక గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్, వేడి చేస్తే ఈ విటమిన్ అనేది వేడి చేస్తే ఈ విటమిన్ అనేది నశిస్తుంది. సో మనం ఈ ఫలాలు కావచ్చు, ఆకుకూరలు కావచ్చు, వీటన్నిటిని మనం వేడి చేయటం వల్ల దాంట్లో ఉన్నటువంటి ఈ విటమిన్ సి అనేది నశించడం జరుగుతుంది. కాబట్టి ఈ పదార్థాలు ఏవైతే ఉన్నాయో ఉసిరి, నిమ్మ, ఈ ఫలాలు, తాజా ఫలాలు ఇవన్నీ కూడా మనం వేడి చేయకుండా వాటిని మామూలుగా తీసుకుంటేనే వాటిలో ఉన్నటువంటి సి విటమిన్ అనేది మనకి లభించడం జరుగుతుంది. ఓకే, మరి దీని యొక్క లోపాలు ఏంటి? దీని యొక్క లోపాలు మనం గమనించినట్లయితే ముఖ్యంగా స్కర్వీ అనేటువంటి వ్యాధి రావడం జరుగుతుంది. గుర్తుపెట్టుకోవాలండి, స్కర్వీ వ్యాధి అనేది రావడం జరుగుతుంది. ఈ వ్యాధి యొక్క లక్షణాలు మనం గమనించినట్లయితే పళ్ళు చిగుళ్ళు వాసి, పళ్ళు చుట్టూ మనకి ఏమున్నాయి, చిగుళ్ళు అనేవి ఉన్నాయి. ఈ చిగుళ్ళు అనేవి
వాపు రావటం జరుగుతుంది. చిగుళ్ళు వాపు వచ్చి వాటి నుంచి రక్తస్రావం అనేది జరుగుతుంది. మరియు కీళ్ళ దగ్గర జాయింట్స్ ఎక్కడైతే ఉన్నాయో ఈ కీళ్ళ దగ్గర ఉన్నటువంటి చర్మం ఏదైతే ఉందో ఆ చర్మం కింద కూడా రక్తస్రావం అనేది జరుగుతుంది. సో ఇది స్కర్వీ వ్యాధి యొక్క లక్షణాలు. స్కర్వీ వ్యాధి లక్షణాలు మనం చూసినట్లయితే పళ్ళు చిగుళ్ళము వాపు వచ్చేసి వాటిని రక్తస్రావం జరుగుతుంది. మరియు కీళ్ళ దగ్గర ఉన్నటువంటి చర్మం దగ్గర కూడా రక్తస్రావం అనేది రావటం జరుగుతుంది. సో ఇది మనకి విటమిన్ సి యొక్క రసాయనిక నామం, సాధారణ నామం, లభించేటువంటి పదార్థాలు. ఓకే, ఇది వేడి చేస్తే నశిస్తుంది, ఇది ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి. మరి దీని యొక్క లోపాలు, స్కర్వీ అనేటువంటి వ్యాధి రావడం జరుగుతుంది. నెక్స్ట్ ఈ విటమిన్ యొక్క ఉపయోగాలు. విటమిన్ సి ఉపయోగాలు. సో ఇక్కడ మనకి కణాల్లో జరిగేటువంటి ఆక్సీకరణ చర్యల్లో ఇది ముఖ్యమైన పాత్ర పోషించడం జరుగుతుంది. ఆక్సీకరణ చర్యల్లో ఇది ముఖ్యమైన పాత్రను వహించడం జరుగుతుంది. మరియు కొల్లాజన్ అనేటువంటి పదార్థం అనుకుంటుంది. కొల్లాజన్ అనేటువంటి పదార్థం, ఈ కొల్లాజన్ సంశ్లేషణలో కూడా ఇది తోడ్పాటును అందించడం జరుగుతుంది. కొల్లాజన్ సంశ్లేషణలో కూడా ప్రముఖమైన పాత్రను పోషించడం జరుగుతుంది. ముఖ్యంగా మనకి దంతాలలో ఉన్నటువంటి డెంటైన్, మనకి తెలుసు దంతాలు అనేవి డెంటైన్ అనేటువంటి పదార్థంతో తయారవుతుంటాయి. ఈ డెంటైన్ అనేటువంటి పదార్థం ఏర్పడటానికి ఈ విటమిన్ సి అనేది ఉపయోగపడుతూ ఉంటుంది. ఓకే, ముఖ్యంగా ఐరన్, ఇనుము, ఇనుమును శోషించుకోవటంలో మరియు ఆ ఇనుమును నిల్వ చేయటంలో ఈ విటమిన్ సి అనేది ముఖ్యమైన పాత్రను పోషించడం జరుగుతుంది. ఓకే, ఇంకా మరి చూసుకున్నట్లయితే కణజాలాల మరామత్తులు. కణజాలాలు ఒకసారి మనకి డ్యామేజ్ అనేది జరుగుతుంది. ఈ కణజాలాల మరామత్తులకు రిపేర్ చేసుకోవడానికి, రిపేరుకు కూడా ఇది విటమిన్ సి అనేది అవసరమవుతూ ఉంటుంది. మరియు ఎముకలు అనేవి విరిగినప్పుడు మరియు అవి అతుక్కోవటానికి, ఆ ఎముకలు కట్టుకోవటానికి లేదా అతుక్కోవటానికి ఈ విటమిన్ సి అనేది ఉపయోగపడుతూ ఉంటుంది. సో ఇవన్నీ కూడా మనకి విటమిన్ సి వల్ల కలిగేటువంటి ఉపయోగాలు. ఆక్సీకరణ చర్యలలోను మరియు కొల్లాజన్ సంశ్లేషణలను, దంతాల్లో ఉండేటువంటి డెంటైన్ పదార్థం ఏర్పడటంలోను, ఇనుము అనేటువంటి పదార్థాల శోషణ మనం నిల్వ చేయడంలోను, కణజాలాల మరామత్తులకు, ఎముకలను విరిగి ఆ ఎముకలు కట్టుకోవడానికి లేదా అతుక్కోవడానికి విటమిన్ సి అనేది ఉపయోగపడుతూ ఉంటుంది. ఓకే, సో ఇప్పటి వరకు మనము ఈ వీడియోలో విటమిన్లు అనే దాని గురించి పార్ట్ 2లో నేర్చుకున్నాము. బి కాంప్లెక్స్ విటమిన్ గురించి నేర్చుకున్నాము. మరియు సి విటమిన్ గురించి కూడా మనం నేర్చుకోవడం జరిగింది. సో ఇక్కడ మీరు ఈ విటమిన్లు అనేటువంటి టాపిక్లో గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశాలు ఏంటంటే, విటమిన్ పేరు గుర్తుపెట్టుకోవాలి, విటమిన్ యొక్క రసాయనిక నామం, సాధారణ నామం గుర్తుపెట్టుకోవాలి, మరియు దానివల్ల లోపం వల్ల వచ్చేటువంటి వ్యాధి ఏంటి, ఆ వ్యాధి యొక్క లక్షణాలు ఏంటి, ఆ వ్యాధి యొక్క లక్షణాలు ఏంటి, మరియు ఆ విటమిన్ యొక్క ఉపయోగాలు ఏంటి అనేటువంటి పాయింట్స్ మనం ఒక్కొక్క విటమిన్ గురించి ఈ పాయింట్స్ అనేవి మనం గుర్తుపెట్టుకోవాలి. విటమిన్ యొక్క రసాయన నామం, సాధారణ నామం గుర్తుపెట్టుకోవాలి. ఆ లోపం వల్ల వచ్చేటువంటి లోపం వల్ల వచ్చే వ్యాధి ఏంటి, ఆ వ్యాధి యొక్క లక్షణాలు ఏంటి, ఆ విటమిన్ యొక్క ఉపయోగాలు ఏంటి అనేటువంటి పాయింట్స్ మనం ఒక్కొక్క విటమిన్ గురించి మనం క్లియర్గా చదువుకోవాల్సిన అవసరం అనేది ఉంటుందండి. థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ వీడియోలో మనకి ఇదే జనరల్ సైన్స్కి సంబంధించినటువంటి ఇక్కడ మనకి ఇంకొక టాపిక్ ఉంది, ఖనిజ లవణాలు. మనము ముందుగానే చెప్పుకున్నాము, విటమిన్లు మరియు ఖనిజ లవణాలని సూక్ష్మ పోషకాలు అని చెప్పుకున్నాము. ఈ సూక్ష్మ పోషకాలలో విటమిన్ల గురించి నేర్చుకున్నాము ఇప్పుడు పూర్తిగా. మరియు తర్వాత ఖనిజ లవణాలు, మినరల్స్ గురించి నెక్స్ట్ వీడియోలో నేర్చుకోవడం జరుగుతుంది. సో ఇదంతా కూడా మనకి
అన్ని రకాలైనటువంటి పోటీ పరీక్షలకు జనరల్ సైన్స్ విభాగంలో మనకి ఉపయోగపడుతుంది. ఖచ్చితంగా మనకి 1 లేదా 2 బిట్స్ అనేవి ఈ టాపిక్ నుంచి వచ్చేదానికి అవకాశం ఉంది. ముఖ్యంగా ఇప్పుడు ఈ గ్రామ వార్డు సచివాలయం రాసే అభ్యర్థులందరికీ కూడా ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. మరియు డిఎస్సి రాసే అభ్యర్థులకు కూడా ఇది మనకి ఒక టాపిక్, ఒక లెసన్ కూడా ఉంది. కాబట్టి అందరికీ ఉపయోగపడే విధంగా నేను ఈ వీడియోస్ అనేది తయారు చేయడం జరుగుతుందండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.